ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. కల్లూరు మున్సిపాలిటీ కార్మికులు గత 9 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ పనులను నిలిపివేసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట టెంట్ వేసి నిరవధిక సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ స్టేట్ సెక్రటరీ, జిల్లా సెక్రటరీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కల్లూరు మున్సిపాలిటీ కార్మికులకు వెంటనే వేతనాలు అందించాలని, లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా సమ్మె నిర్వహిస్తున్న మున్సిపాలిటీ కార్మిక సిబ్బందికి సయ్యద్ గౌస్ వారికి జ్ఞాపకార్థం అతని కుటుంబ సభ్యులు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. వారికి ఏఐటీసీ మరియు మున్సిపల్ కార్మిక సిబ్బంది అందరూ కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కనీస వేతనం అందట్లేదు. ఈ కార్మికుల్లో అట్టడుగు వర్గాలకు సంబంధించిన దళితులు, బీసీ, అణగారిన వర్గాలే పనిచేస్తూ ఉన్నారు. కనుక పాలకవర్గం వెంటనే వీరి జీతాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఈ కల్లూరు పట్టణంలో ఉండే వ్యాపార వర్గాలు, ఉద్యోగ వర్గాలు, రైస్ మిల్ అధిపతులు అందరూ ఈ సమ్మెకు సహకరించి ఈ కార్మికులందరికీ సహకరించాలని చెప్పేసి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 9 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను చెల్లించాలని కల్లూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా ఇతర సిబ్బంది అందరూ కూడా ఈరోజు నిరవధిక సమ్మెకు దిగడం జరుగుతుంది. విషయం ఏంటంటే ఈరోజు వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా సమ్మెకు దిగలేదు. మేము గత 2 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, మీరు మాకు సంబంధించిన పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి చెప్తూనే ఉన్నాం. 3 సార్లు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు నిరవధిక సమ్మె చేయడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే 9 నెలల పాటు జీతాలు రాకపోతే ఏ రకంగా బతకాలనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఏఐటీసీగా మేము తెలియజెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీకు తెలిసినటువంటి విషయమే, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం కారణంగా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పెరిగిపోయాయి, ఇంటి కిరాయిలు పెరిగిపోయాయి. వీళ్ళు ఏ రకంగా బతకాలనేటువంటి విషయం కూడా మీరు ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటూ, ఈ ప్రజలు కూడా అంటే కల్లూరు పట్టణ ప్రజలు కూడా వీళ్ళ సమ్మెకు మద్దతు తెలియజేస్తూ, మన ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉంటారో లేకపోతే అధికారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వీళ్ళ సమస్యలు తెలియజేసి ఈ 9 నెలల పెండింగ్ వేతనాలను విడుదల చేయడానికి కృషి చేయవలసిందిగా వీళ్ళ యొక్క సమ్మెకు సంఘీభావంగా మద్దతు తెలియజేయవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం మిత్రులారా. కల్లూరు మున్సిపల్ కార్మికులు వారి యొక్క 9 నెలల వేతనాలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్ వేతనాలు చెల్లించాలని చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మరి సంఘీభావంగా గౌస్ గారి పేరు మీద విజయలక్ష్మి గారు మరి మొదటి రోజు మజ్జిగ ప్యాకెట్లు అందించారు. కార్మికులందరికీ కూడా 2 మజ్జిగ ప్యాకెట్లు అందించారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ చిన్న.